కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు శీలం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మా తెలుగు తల్లి గీతాన్ని ఆలపించారు। ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం పరుగులు పెట్టిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు। అనంతరం 23 తీర్మానాలు ఆమోదించారు। జన్మదిన సందర్భంగా 28వ తారీఖుని 27, 28, 29 3 రోజులు ఆయన జన్మదిన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆ కార్యక్రమ సందర్భంగా తెలుగుదేశం పార్టీని ఆవిర్భవింపజేసినటువంటి ఆ మహానీయుని యొక్క ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ నిర్మాణాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి రాష్ట్ర ప్రధానికానికి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని మరింత మెరుగులు దిద్ది అందుకోవడానికి ఏం చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ 3 రోజులు కూడా మహానాడు జరుపుకోవడం కారణమైంది। ఆ సందర్భంగా ముందుగా ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు జరుపుకోవడం, ఇవాళ మినీ మహానాడు అనలేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నియోజకవర్గ మహానాడు మినీ ఏంటి అక్కడ కూడా మహానాడునే ఘనంగా జరపండి। అంత ఘనంగానే ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో మనం జరుపుకుంటున్నాం। మహానాడు అనేటటువంటి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించుకోవాలి అన్న దాని మీద అర్థం పెట్టే విధంగా చాలా చక్కగా జగన్మోహన్ నియోజకవర్గంలో మనం నిర్వహించుకున్నాం। నేనైతే గర్వంగా చెప్పగలను, ఈ విధానంలో రాష్ట్రంలో ఎక్కడ మహానాడు జరగదు। ఇదే విధానంలో రేపు కడపలో జరిగే మహానాడు 27 నుంచి 29 వరకు కూడా జరిగే తీరుతుంది। దాన్ని నిర్దేశించినటువంటి యథార్థంతో సభ్యులుగా మన అదే విధానాన్ని పెట్టి నడిపించడం జరిగింది అని చెప్పి అందరికీ మనం చేసుకుంటున్నాం। అంటే పార్టీ ఏదిస్తే ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే బాధ్యత కలిగినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త యొక్క లక్షణం।